కార్యకర్తపై దాడి చేశారు కదండి, ఫోన్ ట్యాపింగ్ ఘటన. దాని మీద ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్ గా చేశారో లేకపోతే కోఆపరేషన్ గా చేశారో, షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా చేశారో ఇది జరిగిందన్నమాట వాస్తవం. వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం. కాకినాడ జిల్లాలో ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక టాల్ లీడర్. రాజీవ్ గాంధీ గారి ఎకనామిక్ లిబరలైజేషన్ విజన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన పాత్ర అయినా, మన్మోహన్ సింగ్ గారి పాత్ర అయినా ఎంతో ఉంది. పివి నరసింహారావు గారు చాలా చిన్నగా మొదలుపెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలా ఒక్కొక్కటిగా పెరుగుతూ పోయి మన దేశానికి మొట్టమొదటి సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగారు. ఆయనకు మరొకసారి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పివి నరసింహారావు గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. అందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కార్యకర్తలు అందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను కనుక్కోవడానికి పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావటం జరిగింది. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఈరోజు ఒక అవసరంగా మారింది. ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ, అధికార పక్షమైన, ప్రతిపక్షమైన, వైసీపీ అయినా, టీడీపీ, జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్నవారే. చంద్రబాబు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా, అదొక రైటిస్ట్ పార్టీ అని తెలిసి కూడా అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్దతు ఇచ్చారు, ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారు. అదానీ, అంబానీ లాంటి వాళ్లకు పోర్టులు సహా ఎన్నో దోచిపెట్టారు. ఇక చంద్రబాబు గారైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో, ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ సర్కార్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చేయనట్టే, మనకు విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే, మనకు పోలవరం అయినా, రాజధాని అయినా అన్నీ కట్టేసినట్టే మద్దతిస్తూ ఆ సర్కారును నిలబెడుతూ మనం ఏం సాధించుకున్నాం? కనీసం ఈరోజు పోలవరంకి సంబంధించి 45 మీటర్లలో పోలవరం కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు, ఫైనాన్స్ మినిస్టరు 41 మీటర్ల వాటర్ కెపాసిటీలో కడితేనే మేము నిధులు ఇస్తాము అని చెప్తుంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా? వైసీపీకైనా, టీడీపీకైనా, జనసేనకైనా, బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు. మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది?
మేము కూడా కొట్లాడతామనే చెప్తున్నాం కదా బాబు. నిజంగానే కొట్లాడాలి అంటే బీజేపీ మీద కూడా కొట్లాడాలి. వైసీపీకి ఆ చిత్తశుద్ధి లేదు. బీజేపీ గురించి ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా? అంటే సెలెక్టివ్. ఏది వాళ్ళకు పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు, ఏది వాళ్ళకు పనికిరాదో ఆ టాపిక్ గురించి మాట్లాడు. స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మేడం, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రంతో పోల్చారు. పార్టీలన్నీ కూడా పిల్లకాలన్నీ కూడా సముద్రంలో కలవాలి, చిన్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ లో కలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్గా తయారవుతుంది అన్న నమ్మకం మాకుంది. బలపడడానికి మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాము. మా స్ట్రెంగ్త్ పెరిగే కొద్దికి మీరు అన్నట్టు పిల్ల కాలువలన్నీ మా పార్టీలో చేరాల్సిందే. చెప్తున్నా కదా, పిల్ల కాలువలన్నీ కలవాల్సిందే. కలవండి. ఒక్క సీనియర్ అయినా మీ ముందుకు వచ్చి మాకు అవమానం జరిగింది అని చెప్తున్నారా? చెప్పారా? మీరేదో కట్టుకథలన్నీ అల్లేసేది నా మీద పెడితే ఎట్లా? దిస్ ఇస్ నాట్ రైట్. కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఎలా పనిచేయాలి అన్న దిశగా మేము అహర్నిశలా కష్టపడుతున్నాం. దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. దేవుని దయ ఉంటే అయితే పోరు లేదు, ఏ ఆధిపత్య పోరు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ, ఇది ఒక సముద్రం లాంటి పార్టీ. ఎవరు కొట్లాడుకున్నారు? ఏది రమ్మనండి, మీ ముందే సాల్వ్ చేసుకుంటాం. రమ్మనండి, రమ్మనండి. లేదు రమ్మనండి. చారిత్రక సంబంధంతో జరిగిన ముమ్మాటికి కాపీయే. అయినా సరే కాపీ కొట్టినా తప్పు లేదు. రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసినా తప్పు లేదు. ఫీజు రీంబర్స్మెంట్ కంటిన్యూ చేసినా తప్పు లేదు. మంచి పథకాలను కాపీ కొట్టినా కంటిన్యూ చేసినా జనాలు హర్షిస్తారు. కాకపోతే ఇంతవరకు ఎందుకు మొదలు పెట్టలేదు? ఒక సంవత్సరం అయిపోయింది. ఉగాది అన్నారు, సంక్రాంతి అన్నారు, ఇంకోటి అన్నారు, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారు. ఇప్పటికైనా చేస్తారో మళ్ళీ ఇంకో డేట్ ఇస్తారో, దీపావళి అంటారో తెలియదు మాకు. దాడి చేశారు కదండి, ఫోన్ ట్యాపరింగ్ అటందుకు దాని మీద ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్ గా చేశారో లేకపోతే కోఆపరేషన్ గా చేశారో, షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా చేశారో ఇది జరిగిందన్నమాట వాస్తవం. వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం.